జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఈడీ రావటం అంటే ఇన్ ద సెన్స్ లిక్కర్ కేసులో ఈడీ రావటం ఒక అందుకు మంచికే, కేసులో ఒక అడుగు ముందుకెళ్ళిందని చెప్పి మనం చెప్పొచ్చు. ఈడీ రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి సార్. ఎందుకంటే ఇందులో ఫారిన్ అంటే ఇండియాలో సెంట్రల్ యాక్ట్ సంబంధించి కొన్ని యాక్ట్ ఇన్వాల్వ్ అవుతాయి సార్. పెమా ఒకటి, పిఎం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని ఇలా కొన్ని యాక్ట్స్ ఇన్వాల్వ్ అవుతాయి సార్. ఎస్పెషల్లీ ఎవరి కంట్రోల్లో ఉంటాయి అంటే ఈడీ కంట్రోల్లో ఉంటాయి సార్. ఈడీ కనుక ఒక్కసారి ఈ కేసులో రావడం వల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే వితౌట్ నోటీసులు వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు. ఏదైనా ప్రాపర్టీలో ఏదైనా హౌస్ లో కనుక వాళ్ళు రైడ్ చేయాలంటే వితౌట్ నోటీస్, వితౌట్ హైకోర్టు ఆర్డర్స్ వాళ్ళు వెళ్ళి రైడ్ చేయొచ్చు సార్. వాళ్ళకి ఆ పవర్స్ ఈడీకి మాత్రమే ఆ పవర్స్ ఉంది సార్, ఇంకెవరికి ఆ పవర్స్ లేవు. అలాగే ఈడీ ఒక్కసారి ఒక కేసు మీద వాళ్ళకి నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తే ఇక్కడ బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ అంటే ఏంటంటే నేను ఈ తప్పు చేయలేదు అని ఎవరు ప్రూవ్ చేసుకోవాలంటే ఎవరి మీద కేసు మోపారో వాళ్ళే ప్రూవ్ చేసుకోవాలి సార్. జనరల్ గా ఏంటంటే పోలీసులు కానీ ఇంకొకరు కానీ కేసు పెడితే తప్పు చేశారా లేదని చెప్పి మన పోలీసులు చూపించాలి, ప్రూవ్ చేయాల్సి వచ్చింది. కానీ ఈడీ అలా కాదు సార్. ఎవరైతే అరెస్ట్ చేసి ఎవరినైతే ఇందులో ఇన్వాల్వ్ చేశారో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. లేదు నాకు ఈ లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేదు, అనవసరంగా నన్ను లాగారని చెప్పి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి సార్. దానివల్ల కొన్ని నిజ నిజాలు ఈజీగా బయటికి రావడం ఒక ఆస్కారం ఉంటుంది సార్. అందుకని మొదటి నుంచి మా వాదన అదే సార్, ఈడీ రావాలి. ఈడీ వస్తేనే కొన్ని నిజ నిజాలు బయటకు వస్తాయి.